హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను టమాటో పలావ్ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలని నేను రెడీ చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, ఎర్రగడ్డలు, కొన్ని టమాటాలు పేస్ట్ పెట్టుకోవాలి. ముందుగా రైస్ నానబెట్టేసాను. గీ, ఆయిల్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పోపు దినుసులు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే రెడీగా ఉన్నాయి. నేను మీకు ముందుగా ఒకటి నేను తీసుకెళ్ళిన కడాయి వచ్చేసి నాన్ స్టిక్. దాంట్లో వుడెన్ స్టిక్స్నే వాడండి. మీరు ఏం చేస్తారంటే ఇంట్లో మదర్స్ ఇలాంటివి వాడేస్తారు మిరపవి. దానివల్ల మనకి దాని నాన్ స్టిక్ గుణం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఒకటి చూసుకొని మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లైట్ చేసేసుకుందాం. లైట్ చేసేసుకొని మన బిర్యానీ ఏదైతే టమాటా పలావ్ చేయబోతున్నామో ఆ గిన్నె అయితే పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా అయితే రెడీ చేసుకున్న పోపు దినుసులు వేసేస్తాం. మా మమ్మీ అయితే మొత్తం మిక్స్ చేస్తాం. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని ఆల్ మిక్స్ అయితే మా మమ్మీ చేసి అదే వేసాను. నేను ఇప్పుడు దీంతో మొత్తం పెట్టేస్తాను. బాగా చిట్టుపట్లాడిపోయినాయి. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలని తీసుకొని వేసేద్దాం. అబ్బా చిట్టపట్లాడిపోతాం కదా. ఊరికట్లా కలిపేద్దామా. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ ఫ్రై అవుతుంది. కానీ తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేద్దాం. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు లైట్గా ఫ్రై అయ్యే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చూపిస్తాం. నాన్ తీసుకున్నారంటే వుడన్నే యూస్ చేయండి. వుడన్ స్టిక్నే యూస్ చేయండి కలపడానికి. అయితే ఫ్రై అయిపోతున్నాయి. మనం చేసి టమాటా పలావ్ కాబట్టి ఇది మరీ అంత రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎత్తి పెట్టుకున్నాం కదా, లవంగం, పట్ట, అవన్నీ వేసేద్దాం. మిరియాలు ఒక 2-3 మిరియాలు వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. మనం వేసే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. దీని తర్వాత మన దగ్గర అల్లం పేస్ట్ వేయండి చాలు. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టండి. కలుపు 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 బాగా బాగా కలుపు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? అల్లం పేస్ట్ అయితే బాగా 1 స్పూన్ వేసుకోవాలి, 2 స్పూన్, 1.5 స్పూన్ వేసుకోవాలనుకోండి. పచ్చివాసన అయితే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసేద్దాం. పొడుగ్గా తరిగేసుకోండి. వేసేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఇప్పుడు టమోటాలు వేసాము, అల్లం పేస్ట్ వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, చెక్క, లవంగం అన్నీ వేసాం కదా. ఇవి కుక్ అవ్వాలి. ఈ టమోటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. కలుపు 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 బాగా కలుపు. మా అమ్మ లేదనేసి నేను విధ్వంసం అయితే చేస్తున్నాను కిచెన్లో. చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే కలుపుతూనే ఉన్నాను బాబు, కలుపుతూనే ఉంది. ఎలా కుక్ అయిందని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, బాగా మరుగుతుంది కదా. ఇంకా కుక్ అవ్వాలి బాగా. ఫాస్ట్ కుక్ అవ్వాలంటే ఒక పని చేద్దాం. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను, అప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది. చెప్పాను కదా, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నామంటే తొందరగా కుక్ అయిపోతుంది. సాల్ట్ వేసేసుకొని కలిపేద్దాం, బాగా కలిపేద్దాం. టమోటా బాగా కుక్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ ఇలా రౌండ్ తిప్పాలి, అలా మధ్యలో మాడిపోకుండా మధ్యలో తిప్పాలి. అట్లా తిప్పుతూనే ఉండాలి. టమోటాలు అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవి మంచి ఫ్లేవర్స్ని అయితే మనకి ఇస్తాయి. కొత్తిమీర కొంచెం ఎత్తి పెట్టుకోండి, పైన వేస్తాం, బాగుంటుంది. ఓకే, ఈ 2 వేసి బాగా కలుపుతాం. కలుపుతూనే ఉంటే వంట ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అదేనండి, మనం వంట మాడకూడదు, కలర్ మారకూడదు, అన్నీ రావాలి. మీకు కావాలంటే టమాటా రైస్లో కలర్ వేసుకోవచ్చు. కానీ చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. దానివల్ల అయితే నేనైతే కలర్ వేయడం లేదు.
కొత్తిమీర వేసినాం కదా, వాసన గుమగుమలాడిస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ముందుగా తీసి పెట్టిన కారం చాలు, ధనియాల పొడి చిక్కు 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 చిక్కు. నేను చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మనం చేసే ఫుడ్లో మనకి టమోటా ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి కదా. అందువల్ల మసాలాలు ఎక్కువ వేసినాయనుకో కారం తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, కానీ మనకి ఆ టమోటా ఫ్లేవర్ అనేది తెలియదు రైస్లో. అందువల్ల చాలా తక్కువ మసాలా అయితే వేసుకున్నాను. కలర్ వచ్చిందనుకో ఓకే, కలర్ రాకపోతే మళ్ళీ కలర్ ఎందుకు రాలేదండి అని అడగద్దండి నన్ను. ఇప్పుడైతే వేసుకునే మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ఆయిల్ అనేది లూజ్ చేస్తుంది. అప్పుడు మనకి సరే కరెక్ట్గా కుక్ అయినట్టు. వెంటనే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, ఎందుకు నేను దాచిపెట్టానంటే ముందుగా వేసామంటే అది మాడిపోతుంది, దానివల్ల ఇప్పుడు వేసాం కరెక్ట్. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకునే బియ్యాన్ని నీళ్ళతో సహా అలా అని వేసేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 to 3 times కడిగేసి రైస్ అయితే వాటర్ పోసి పెట్టేసాను, కాబట్టి రైస్ వేసేసి నేనైతే రైస్ సారీ మనం నీళ్ళు టేస్ట్ చేయాలి కదా. కొంచెం మనకి సాల్టీనెస్ అనిపిస్తేనే కొంచెం మనకి రైస్లో ఉప్పు అన్నీ సరిపోతాయి, లేకపోతే సప్పగా ఉంటుందండి మన టమోటా రైస్. ఇంకా పడుతుంది మనకి ఉప్పు అనేది, అప్పుడు జస్ట్ కుక్ చేయడానికి వేసాం. ఇప్పుడైతే ఉప్పు వేసేసాం, కలిపి ఇంకొకసారి టేస్ట్ చేద్దాం. లెమన్ అనేది హాఫ్ కుక్ లెమన్ అనేది మనం ఎప్పుడు వేసుకోవాలంటే తెలుసా, అందరి ముందే వేసేస్తాం. మనకి ఎప్పుడైతే రైస్ హాఫ్ కుక్ అవుతుందో అప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉందండి ఉప్పు అయితే. ఇప్పుడైతే మనం ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం. మీరేమో అన్ని ఎత్తి పెట్టుకొని వేసేసారు, మాకు మెజర్మెంట్స్ తెలియాలంటే ఎలా అనుకుంటున్నారా? కారం ఒక 2 టీ స్పూన్లు 2.5 తీసుకోండి, ధనియాల పొడి ఒక 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ తీసుకోండి, ఉప్పు మనకి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. చూద్దాం, దగ్గరకు వచ్చింది, ఒకసారి కలిపేసుకుందాం. పక్కన కలిపేద్దాం. పైన కొత్తిమీర, లైట్గా హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకోండి. అంతేనండి, బౌల్ క్లోజ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టాలి. ఫైనల్గా మనం ఒక స్పూన్ ఘీ వేసేసుకొని ఓపెన్ చేసేద్దాం. ఫైనల్గా మనం స్పూన్ న్యూ స్టైల్ అని కావాలంటే మనం పలాలో పెట్టామంటే అలానే కొంచెం కూడా వేస్ట్ లేకుండా మనం ఇప్పుడైతే ఒక 2 minutes పెట్టేసి ఇచ్చేసుకున్నాం. మంచి అరోమా నెయ్యి వాసన అంతా వస్తుంది, బాగా వాసన వస్తుంది బాగా. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేస్తాం. అంతేనండి, మా అక్కకైతే నచ్చిందంట. పేర్లు పెట్టే మా అక్కకి నచ్చిందంటే అదృష్టం ఈరోజు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతరు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇట్లాంటి ఈజీ వంటలు నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన టమోటా పలావ్ రెడీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.